హాయ్ అండి. మీలో చిక్కుడుకాయలంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చిక్కుడుకాయలంటే చాలా చాలా ఇష్టం. ప్రతిసారి పాదు పెడతాను. కానీ ప్రతిసారి పెట్టినప్పుడు ఒకే రకం చిక్కుడుకాయలైతే రావండి. మనం బయట కొనుక్కుంటాం కదా గింజలు. వాటి వల్ల ఒక్కొక్కసారి తంబ చిక్కుడు అంటారు కదా! కాయ అయితే పెద్దగా ఉంటుంది గానీ గింజ అయితే అస్సలు కనపడదండి. పైన తొక్క పీచు పీచుగా ఉంటుంది. అవి తినడానికైతే పనికిరావండి. గింజలు మాత్రం పనికొస్తాయి గానీ తొక్కలు పనికిరావు. చాలా సార్లు కనుపు చిక్కుడుగాయ నేను చాలా విత్తనాలైతే తీసుకొచ్చి పెట్టాను. కానీ ఎప్పుడు కూడా ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చాను. కానీ ఈసారి మాత్రం నేను పెట్టిన పాదుకి కనుపు చిక్కుడుకాయలు వచ్చాయండి. పాదైతే అసలు ఎదుగుతుందా లేదా అనేసి డౌట్ వచ్చింది. కానీ పాదు చిన్నగానే ఉంది. కానీ చిక్కుడుకాయలు అయితే మాత్రం కోసిన ప్రతిసారి పావు కిలో కాయలు అయితే వచ్చాయండి. చక్కగా కనుపు చిక్కుడు అంటారు కదా! ఈ చిక్కుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం. వీటిని మటన్ లో గానీ చికెన్ లో గానీ లేదంటే విడిగా కర్రీ వండుకున్నా చాలా చాలా బాగుంటాయి. చూడండి ఒక్కసారి కోసినప్పుడు ఇన్ని కాయలైతే వచ్చాయి. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు పాదు చిన్నగానే ఉంది. కాయలైతే ట్రిప్ కి ఇన్ని కాయలైతే వచ్చాయి. మరి మీలో చిక్కుడుకాయలు ఎంతమందికి ఇష్టం? కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టేయండి.